అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జాగ్ డోర్సేకు చెందినటువంటి బ్లాక్ సంస్థలో భారీగా లేఆఫ్లు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏకంగా 4000 మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వినియోగం కోసమే ఉద్యోగుల తొలగింపు అనేది ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే ఉద్యోగుల తొలగింపుతో 25% ఎకబాకినటువంటి కంపెనీ షేర్లు మాత్రం భారీగా కనబడుతున్నాయి. ఉద్యోగం కోల్పోయినటువంటి వారికి భారీగా పరిహారం ప్రకటించిన ఈ సంస్థ ఆర్థిక బలహీనతతో లే ఆఫ్ల నిర్ణయం తీసుకోలేదని కూడా బ్లాక్ కంపెనీ స్పష్టం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఓవైపు లాభాలు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించడం మాత్రం కొంతవరకు విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ లే ఆఫ్స్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఒకవైపు ఆర్థికంగా లాభాల బాట కనబడుతుంది, ఆర్థిక బలహీనత లేదంటున్నారు. మరోవైపు అంటే పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగుల తొలగింపు 1 కాదు 2 కాదు 4000 మంది అంటే 40% వరకు కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలా చూడాలంటే పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, అంటే ఇప్పుడు మనం గత ఏడాది కాలంగా చూసుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే అది మొత్తం ఎక్కువ ఐటీ కంపెనీలు వాడటం మొదలు పెట్టాయి, లేదా ప్రభుత్వ సంఘ సంస్థల్లో కానీ, లేదంటే ఇట్లా కొన్ని శాఖలకు అంటే ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ అంటే మన అమెజాన్ కానీ, లేదంటే ఇన్ఫోసిస్ కానీ, లేదంటే మైక్రోసాఫ్ట్, ఇలా కొన్ని కీలక సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా విప్రో కానీ భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమర్థవంతంగా పనిచేసేటప్పుడు ఉద్యోగులు ఎందుకు తొలగించారు అని అంటే దీనికి సంబంధించి జాక్ డోర్సే ట్విట్టర్ మాజీ సీఈఓ కామెంట్ చేశారు. మనుషుల కంటే ఏఐ టూల్స్ వేగంగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి, చిన్న బృందాలతో ఎక్కువ ఫలితాలు వస్తున్నాయి, ఆ ఎక్కువ ఫలితాలు సాధించడమే మా లక్ష్యం అంటూ కూడా జాక్ డోర్సే ఉద్యోగులకు రాసినటువంటి లేఖలో స్పష్టంగా చెప్పారు. దీంతో అంటే ఈ పరిణామాలు టెక్ రంగంలో మనిషి స్థానంలో మెషిన్ అనేది కొంత స్పష్టత వచ్చేసింది అనేది అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు అమెజాన్ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించే ప్రయత్నం అయితే భారీగానే చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ సంస్థ కూడా ఇదే బాటలో పయనించింది. దాదాపు 4000 మందికి పైగా ఉద్యోగాలను తొలగించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా 6 నెలల పాటు ఆరోగ్య బీమా, అదేవిధంగా ఇతర ఖర్చుల కోసం $5000 నగదు కూడా అందించేందుకు రెడీ అయ్యాడు. అదేవిధంగా అటు అంటే లే ఆఫ్స్ ప్రకటన వెలువడిన వెంటనే అటు బ్లాక్ కంపెనీ షేర్ల విలువ కూడా 27% మేర అనూహ్యంగా పెరిగింది. ఇక ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయన్న అంచనాతో కూడా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం జరిగింది. కొంతవరకు మీరు అన్నట్లుగా ఏఐ టెక్నాలజీ విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి కంపెనీలో ఇదే పరిస్థితి కొనసాగితే మనుషుల ప్లేస్ లో ఏఐ టెక్నాలజీ మొత్తం కూడా రీప్లేస్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తాజాగా 4000 మంది అంటే సో అబ్జెక్షన్ ఎక్కడ రాలేదా దీనికి సంబంధించి? ఎక్కడ అయితే దీనికి సంబంధించి అబ్జెక్షన్ అంటే ఉద్యోగులకు సంబంధించి నోటీస్ పీరియడ్ ఇస్తారు. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా 6 నెలల పాటు ఒక్కొక్కరికి $5000 అంటే 4000 మందిలో కూడా ప్రతి ఒక్కరికి 6 నెలల పాటు ఆరోగ్య బీమా, అదేవిధంగా $5000 డబ్బులు కూడా ఎవరున్నారు వాళ్ళు వేరే ఉద్యోగాలు చూసుకునేందుకు కూడా ఇది హెల్ప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అంటే అటు అమెజాన్ ఇటువంటి సంస్థలు కూడా, గూగుల్ కానీ అమెజాన్ కానీ ఇటువంటి కీలక సంస్థలు కూడా ఇదే విధంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యాపిల్ కూడా కొంతమంది ఉద్యోగాలను తొలగించే అవకాశం ఉంది అనే కథనాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఉద్యోగులకు అంటే పరిస్థితులను కూడా ఉద్యోగులు అర్థం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఒక రకమైనటువంటి రక్షణ ఉంటుంది, కానీ ఇట్లా ఈ ప్రైవేట్ రంగాల్లో వాళ్ళ లాభ నష్టాలను బేరీజ్ వేసుకుని ఉద్యోగం తొలగించేటువంటి పరిస్థితి ఉంది. వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా తమ కంపెనీ ప్రాధాన్యతనే వాళ్ళు ఎవరైతే కంపెనీ స్థాపించిన యజమానులు ఉంటారో వాళ్ళు దానికే ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎస్ వెంకట్, తాజా జరిగినటువంటి ఒక ఘటనతో మాత్రం సో ప్రపంచవ్యాప్తంగా కొంతవరకు ప్రకంపనలు ఆందోళన కలుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అన్నింటా టెక్నాలజీ విపరీతంగా అపరిమితంగా పెరిగిపోతే మితమైనటువంటి మానవ వనరులే ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీని మీద ఒక పర్మినెంట్గా ఏదైనా నిబంధనలు లాంటి అవసరం ఈ మధ్య కాలుతున్నటువంటి కేస్ స్టడీస్ చూసాక అవసరమేమో అనిపిస్తుంది. సో అలా అనుకోవచ్చా? సో నిబంధనలు ఏమైనా అవసరమా ఉద్యోగుల నియామకాలు తొలగింపుపై? అంటే ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నిబంధనలు అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటాయి, కానీ ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి లాభ నష్టాలు ఇప్పుడు నష్టం వస్తుంది అని అంటే ఎవరిని కూడా ప్రైవేటు సంస్థలు కొనసాగించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళకు ఎంతవరకు ఉపయోగపడుతున్నారు, వాళ్ళ లక్ష్యాలను ఎంతవరకు వాళ్ళు అందుకుంటున్నారు అనే దానికి సంబంధించి, అదేవిధంగా వాళ్ళ టార్గెట్ ను రీచ్ అయ్యే క్రమంలో దానికి సంబంధించి అంటే ఎంత టైం తీసుకుంటున్నారు ఏంటి, దానివల్ల వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చులో వాళ్ళకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటనే దానికి సంబంధించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఇప్పుడు 10 మంది మనుషులు కలిసి చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తున్నప్పుడు ఇక దీనికి సంబంధించి మనం అంటే సమయం కూడా సేవ్ అవుతున్నప్పుడు దీనికి సంబంధించి ఉద్యోగుల విషయంలో ఐటీ కంపెనీలు కానీ ఎవరైనా సరే ఆ కఠినంగానే వ్యవహరించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాదు మీరు అన్నట్టుగా నిబంధనలు కొంత కావాలి, కానీ అయితే నిబంధనలకు సంబంధించి అంటే ఉద్యోగుల భద్రతకు సంబంధించి, అందుకని ఇప్పుడు ఈ నిబంధనలకు విమర్శలు రాకుండానే వాళ్ళకి ఆరోగ్య బీమా కానీ, లేదంటే ఇటు $5000 డబ్బులు
డబ్బులు కానీ ఇచ్చేందుకు జాక్ డోర్సే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదు. అది విమర్శలు రాకుండా ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. Yeah. మొత్తం మీద ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే మాత్రం చెందినటువంటి ప్రముఖ కంపెనీ ఫిన్టెక్ సంస్థ బ్లాక్ టెక్ ప్రపంచంలో సంచలనంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే లాభాల్లో నడుస్తున్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని పెంచేటువంటి ఉద్దేశంతో ఏకంగా 4,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా కూడా ప్రకటించడం కొంతవరకు ప్రకంపనలు రేపుతుంది. ఇది మొత్తం కంపెనీ సిబ్బందిలో దాదాపు సగం మందిగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక దశాబ్ద కాలంలో టెక్ రంగంలో జరిగినటువంటి అతి పెద్ద లే ఆఫ్లలో ఇది ఒకటిగా నిలవబోతుంది. సాధారణంగా ఒక కంపెనీ లే ఆఫ్ల వైపు అడుగులు వేస్తుంది అంటే అది ఒక నష్టాల బాట పట్టడం, ఆర్థికంగా బలహీనపడడం, ఇలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలు చేపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ బ్లాక్ కంపెనీ మాత్రం పూర్తిగా ఆర్థిక బలహీనత మాకు లేదు అని స్పష్టం చేస్తుంది. లాభాల బాటను మేము గడిస్తున్నామని చెప్తూనే టెక్నాలజీ వినియోగంతో మాత్రం ఇప్పుడు మాకు మనుషులు అవసరం లేదు అనేటువంటి రీతిలో సాగుతున్నటువంటి పరిస్థితి. సాధారణంగా ఆర్థిక నష్టాల్లో ఉన్నప్పుడు ఉద్యోగులు కంపెనీలు పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి ప్రక్రియలు చేపడుతూ ఉంటాయి. కానీ బ్లాక్ అందుకు భిన్నంగా మాత్రం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. మనుషుల కంటే ఏఐ టూల్స్ వేగంగా ఇంకా ఎక్కువగా పనిచేస్తున్నాయనేది మాత్రం వారి అభిప్రాయంగా కనబడుతుంది. చిన్న బృందాలతో ఎక్కువగా పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించడమే మా లక్ష్యమని కూడా జాక్ డోర్సే ఉద్యోగులకు రాసినటువంటి లేఖలో కూడా స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పరిణామం మాత్రం టెక్ రంగంలో మనిషి స్థానంలో మెషిన్ అనేటువంటి చర్చను మరోసారి తీవ్రతరం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారికి కంపెనీ అండగా ఉంటుందని కూడా డోర్సే భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. దాదాపు వారికి 20 వారాల పూర్తి జీతంతో పాటుగా కంపెనీలో పనిచేసినటువంటి ప్రతి ఏడాదికి అదనంగా 1 వారం జీతం కూడా ఇవ్వనున్నట్లుగా కూడా అని తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా 6 నెలల పాటు ఆరోగ్య బీమా, ఇతర ఖర్చుల కోసం $5,000 నగదును కూడా ఆయన అందజేయబోతున్నారు. ఈ లే ఆఫ్స్ ప్రకటనకు సంబంధించి వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్లో మాత్రం బ్లాక్ కంపెనీ షేర్ల విలువ దాదాపు 27% మేర అనూహ్యంగా పెరిగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఖర్చులు తగ్గి లాభాలు పెరిగాయన్న అంచనాతో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలోని గూగుల్, అమెజాన్ వంటి అనేక దిగ్గజ కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తుండడం కొంతవరకు ఆందోళన కలిగిస్తుంది. కానీ ఇక్కడ ఒక్కటైతే గమనించాలి, ఏఐ టెక్నాలజీ వినియోగంతో పాటుగా రీసెంట్గా వస్తున్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలను కంపెనీల్లో వినియోగించుకోవడం కొంతవరకు సబబే. కానీ మనుషుల స్థానంలో వీటిని వినియోగించుకోవడం, మనుషులకు ఉపాధి లేకుండా చేయడం పైన మాత్రం కొంతవరకు విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఉద్యోగుల భద్రతకి సంబంధించి కొంతవరకు కఠినమైనటువంటి నిబంధనలు కూడా అవసరమే అనేటువంటి అంశం మాత్రం ఇలాంటి కేస్ స్టడీస్లో మరోసారి పునరావృతం చేస్తున్నాయి.